బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 3వ సంవత్సరం వారికి నియమింపబడిన 36వ పాఠం, కొత్త పుస్తకాల్లో 16వ పాఠం. 36వ పాఠం కలల ప్రపంచపు రహస్యాలు. కళ అనగానే నిజం కాదు, ఊహ, కల్పితం. మనిషి కలలు కనటానికి ఇష్టపడతాడు. సహజంగా గొప్పవాడు కావాలని, రాజకీయాల్లో ఎదగాలని, లేకపోతే సంపన్న జీవితం కలిగి ఉండాలని, ఇలా ఎవరికి వారే వారి పరిధులను బట్టి కలలు కంటూ ఉంటారు. వారి కలలు నిజం కావాలని ప్రయత్నం చేస్తారు, అందుకోసం కష్టపడతారు, ఎన్నో మరి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే కళలో నెరవేరిన తర్వాత చాలామంది సంతోషిస్తారు. తమ కళ నెరవేరిన తర్వాత చాలామంది సంతోషిస్తూ ఉంటారు. కళ నెరవేరకపోతే బాధపడతారు. కొంతమంది తమ కళలో అంటే తమ ఊహించుకున్నటువంటివి జరగవని తెలిసి కూడా ఊహలతోనే సంతోషిస్తూ ఉంటారు. ఊహలతోనే ఆనందాన్ని అనుభవించి, సుఖాన్ని అనుభవించి ఇలా ఉంటూ ఉంటారు. కొన్ని మనిషికి చెప్పలేని ఊహలు, అవి చెడు సంబంధమైన ఊహలు తమ జీవితాల్లో అనుకొని ఊహిస్తూ అనుభవిస్తూ ఉంటారు. అందుకే బైబిల్లో అసలు మనుషుల యొక్క ఊహల గురించి దేవుడు బైబిల్ ఏం చెప్పాడో మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ఇక్కడ మనుషుల యొక్క ఊహ అంతా కూడా చెడ్డది అని దేవుడు చూచాడు. చెడ్డ తలంపులు ఎక్కువగా, ఊహలన్నీ చెడ్డవి మనుషుడి. మరి ఎక్కువ మంది యువత తమ ఊహల్లో తమ మనసుకు నచ్చిన వారిని అనుభవించాలని తప్పుడు ఆలోచనలతో కొన్ని సృష్టించుకుంటూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. ఇలా ప్రపంచంలో మనిషి తాను అనుభవించలేని వాటిని చూచి ఆనందించాలి అని సృష్టించుకున్న ప్రపంచాన్ని వర్చువల్ వరల్డ్ అంటారు. వర్చువల్ వరల్డ్ ఇదేంటంటే వాస్తవం కానిది అన్నమాట. ఇది నిజం లాంటి ప్రపంచం, వాస్తవము కాని నిజము లాంటి ప్రపంచం అన్నమాట. అది కళ్ళతో చూడలేరు, కళ్ళ ముందు ఉండదు. కానీ అనుభవిస్తున్న ఊహించుకునే విధానము ఈ కళల ప్రపంచంలో ఉంటుంది అన్నమాట. దీనికి ఏం చేస్తారంటే వర్చువల్ రియాలిటీ అనగా మనిషి తానేదైతే ఊహించుకున్నాడో దానిని రూపకల్పన చేసి వాడికి కనపడేటట్టు దాన్ని అనుభవించేటట్లు ఏం చేస్తారంటే కృత్రిమంగా ఒకటి తయారు చేస్తారు. కృత్రిమ ప్రపంచం, దాన్ని 3 డైమెన్షియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఎన్వైర్మెంట్ అన్నమాట. అందులో మన కళ్ళ ముందు అన్నీ కనిపించినట్టుగా, అందులో మనమే ఉన్నట్లుగా అనుభూతి పొందుతారు. ఎలా అంటే ఉదాహరణకి క్రికెట్ పిచ్చోడు ఉన్నాడు అనుకోండి, క్రికెట్ అంటే ఇష్టపడేవాడు, వాడికి అనుకూలంగా ఒక ఆటని కృత్రిమంగా
వర్చువల్ రియాలిటీ క్రికెట్ అనేది ఒకటి పెట్టారు, అందులో ప్రవేశపెట్టారు. దాంట్లో ఏం చేస్తారు, తలకి హెడ్సెట్ ఒకటి పెడతారు. ఆ హెడ్సెట్ తలకి పెట్టుకుంటే వాడు క్రికెట్ స్టేడియంలో ఉన్నట్లుగా, బ్యాట్తో ఆట ఆడినట్టుగా, బంతిని కొట్టినట్లు వాడు భావిస్తాడు. ఇంకప్పుడు ఏదో ఉత్సాహంతో కేకలు వేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వాడు చూస్తున్నది వాడి కళ్ళ ముందు కనపడుతుంది. వారు ఏ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్నారో వాళ్ళు మరిచిపోతారు. అలాగే మరి ఇటీవల 4D టెక్నాలజీ రంగప్రవేశం చేసింది. మరి థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు వీళ్ళు కూడా ఆ సినిమాలో జలపాతం కనపడితే వీళ్ళ జలపాతం పక్కన ఉన్నట్టు, మంచు కొండలు ఉంటే మంచు కొండల్లో వీళ్ళు ఉన్నట్టు, మంచు ఏదో వాళ్ళ మీద పడినట్టు, ఇలాంటి వాతావరణం సృష్టిస్తారు. దాన్ని వర్చువల్ వరల్డ్ అంటాం. అది అలా ఉంటుంది. అంటే మనిషిని భ్రమలో పెట్టడం, ఇదంతా మనిషికి ఒక భ్రమ కలిగించటం, లేనిది వాడు ఏదో ఉన్నట్టు అనుభవించటం అన్నమాట. అయితే ఇలాంటిదే ఈరోజు మరి మనిషి ఈరోజు అనుభవిస్తున్న ప్రకృతిని చూసి ఇదే నిజమని భావిస్తున్నాడు. మనిషి అబద్ధాలను కూడా తెలుసుకోకుండా మోసపోతున్నాడు. దేవుడు అసలు మనిషిని ఎందుకు ఈ లోకంలో పుట్టించాడు, దేవుడి సంకల్పం ఏంటి, మనిషిని దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించాడు, మనుషుల గురించి ఏం చెబుతున్నాడు, ఇవన్నీ వినకుండా అబద్ధాలని నమ్ముతున్నాడు. కానీ మనిషికి దేవుడు ఏం చెప్పాడు చూడండి. కీర్తనలు 90 అధ్యాయం 1-3 వచ్చిన. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 1-3. కీర్తన గ్రంథం 90 అధ్యాయము 1-3 వచ్చిన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, భూమిని లోకమును పుట్టించక మునుపు నీవే మాకు దేవుడవు. చూడండి, కీర్తనలు 90 అధ్యాయం 1 వచ్చింది. భూమిని లోకమును పుట్టించక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ మనకి మొదటి నుండి నివాస స్థలము దేవుడే. మనము దేవునిలో ఉన్నాము, దేవునిలో నుండి భూమి మీదకి వచ్చాము. ఎందుకు వచ్చామంటే దేవుడు అప్పగించిన పని పూర్తి చేసుకొని మరలా తిరిగి వెళ్ళటానికి. అందుకే దేవుడు మరలా మనిషికి సావు అనేది ఏర్పాటు చేసి నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నాడు. ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాల తర్వాత కాలం ముగించుకొని కన్న తండ్రి పని పూర్తి చేసి మనం తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోవాలి. ఇది అసలు అన్నమాట. ఇది నిజం, ఇది శాశ్వతమైనది. అయితే ఈ శాశ్వతమైన దానికోసం దేవుడు మనిషికి ఇచ్చినటువంటి జీవిత కాలము కేవలం 60-70 సంవత్సరాలు సుమారు. ఈ 60-70 సంవత్సరాల్లో ఒక ప్రకృతిని చేశాడు, సూర్యుడి, చంద్ర, నక్షత్రాలు. ఈ సూర్య, చంద్ర, నక్షత్రాలు వీటన్నిటిని కూడా ఎలా కలిగించాడు చూడండి. రోమాపత్రిక 4 అధ్యాయం 17 వచ్చిన. లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుని ఎదుట, రోమా 4:17, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గురించి చెప్తూ, అబ్రహాము దేవుడిని ఎలా విశ్వసించాడంటే లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అని. ఈ ప్రకృతి అంతటిని కూడా దేవుడు ఏమీ లేనప్పుడు మరి ఉండేటట్టుగా కలిగించాడు. కలుగునుగాక సూర్య, చంద్ర, నక్షత్రాలు, భూమి, ఆకాశం సమస్తం, ఆకాశం కింద ఉన్న సమస్తం, భూమి మీద ఉన్న సమస్తము, సముద్రాలు, సముద్ర సమస్తం, ఇవన్నీ కలుగునట్టుగా కలిగించాడు. లేని వాటి నుంచి ఉన్నట్టుగా పిలిచాడు.
పిలిచి ఇందులో ఒక ప్రపంచాన్ని తయారు చేశాడు అనమాట దేవుడు. దేవుని మాట వలన ప్రకృతి కలిగింది. ఒకరోజు మళ్ళీ ప్రకృతి దేవుని మాట వలన లేకుండా పోద్ది. కాబట్టి ఇది ఒక చిన్న కొద్ది కాలపు జీవితం మాత్రం. ఇది ఒక కలల ప్రపంచం అని కూడా అనుకోవచ్చు. ఈ ప్రపంచం మళ్ళీ మనది కాదు. ఎవరికైతే అసలు సిసలు ప్రపంచం అంటే మన తండ్రి లోకం అర్థమవుతుందో వాళ్ళు తాము కలల ప్రపంచంలో ఉన్నామని తెలుసుకొని జ్ఞానులుగా బతుకుతారు. కానీ అర్థం కాని వారు ఏం చేస్తారు? ఇదే అసలైన జీవితం అనుకొని భావించి నా ఆస్తి, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా వాళ్ళని ఇలా తమదే ఈ లోకంలో ఉన్నదంతా తాము కళతో చూస్తున్నంత నిజమని గ్రహించి మురిసిపోతూ ఉంటారు, ఆనందపడుతుంటారు. కానీ వాళ్ళు అవివేకులు, వాళ్ళు భ్రమలో ఉన్నారని అర్థం. అందుకనే పౌలు పత్రిక రాస్తూ గలతీ 3:1 గలతీయులకు రాసిన పత్రిక 3:1 ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టు యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అలాగే 3వ మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఇక్కడ అవివేకులైన గలతీయులారా, ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాను, మీరింత అవివేకులైతిరా అన్నాడు. అంటే ఇక్కడ భ్రమలోకి వెళ్ళేసరికి వీళ్ళకి అవివేకం వస్తుంది. ఏం భ్రమ? మొదటదే మనకి ఆత్మానుసారమైంది. ఆత్మైన తండ్రి అయిన దేవునిలో ఉన్నవారం, పరలోకంలో ఉన్నది మన ఆత్మీయ లోకం. తర్వాత రెండవదిగా మనం ఈ లోకంలోకి వచ్చాం. ఇది శరీరానుసారమైన జీవితం. దీంట్లోనే ఉండాలనుకోకూడదు. ఇదే పరిపూర్ణమైంది కాదు. ఇది శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. కొద్ది కాలం మాత్రమే మనం ఇందులో ఈ ఆత్మను కలిగి జీవిస్తాం, తర్వాత వెళ్ళిపోతాం. కాబట్టి నరులు ఏమనుకుంటున్నారు? కానీ నరులు ఇది అర్థం చేసుకోకుండా నరులు ఏం చేస్తున్నారు? ఈ లోకంలో అంతా ఇదే అనుకొని భ్రమలో మునిగిపోతున్నారు. అవాస్తవికమైన దేహ సంబంధమైన ఈ జీవితమే అసలైంది అనుకొని ఆత్మ సంబంధమైన లోకానికి, పరలోకానికి దూరం అయిపోతున్నారు. ఆయన ఆలోచనలకి దూరం అయిపోతున్నారు. అదొక భ్రమపరిచే ఆత్మ అని మంచి అని చెబుతున్నాడు. చూడండి, ఇది ఎందుకు జరుగుతుందంటే ఎవరి వల్ల జరుగుతుంది ఇది? చూడండి, 1 యోహాను పత్రిక 4:6. 1 యోహాను 4:6. 1 యోహాను పత్రిక 4:6 మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఇక్కడ సత్యస్వరూపమైన ఆత్మ, భ్రమపరచు ఆత్మ రెండు ఉన్నాయి. మనుషులందరినీ భ్రమపరిచే ఆత్మ ఒకటే. ఎక్కువగా మనుషులు దానికి లోబడిపోతున్నారు. అంటే ఈ లోకమే శాశ్వతమని, మనం పరలోకం అంటే చచ్చిపోయిన తర్వాత ఏమీ లేదు, గాలిలో కలిసిపోద్ది, ఇలాంటి భ్రమ కలిగించి దాన్ని నిజం చేస్తుంది, అనేకులను నమ్మిస్తుంది అపవాది. వాక్యాన్ని చెప్పేటప్పుడు వాక్యాన్ని నమ్మనీయకుండా, నిజాన్ని తెలుసుకోనీయకుండా ఇది అబద్ధంలే అని కొట్టిపారేసే విధంగా భ్రమపరచు ఆత్మ బాగా పనిచేస్తుంది. అందువల్ల వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళు ఇక పరలోకము, దేవుడు, మనం వెళ్ళవలసిన లోకం గురించి ఆలోచించరు. ఇదే శాశ్వతం అనుకుంటారు. కారణం ఏంటంటే కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 4:4 భ్రమపరచు ఆత్మ వలన వీరికి ఏమవుతుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేశాను. సాతానుడు మనిషి యొక్క ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడకుండా మూసేశాడు.
ఈ సువార్త ప్రకాశం అంటే సువార్త వలన వచ్చే జ్ఞానము. సువార్త అంటే ఏంటి? మనం ఈ లోకం కాదు, మనం పరలోకం నుండి వచ్చాం, మళ్ళీ పరలోకంలోకి వెళ్ళిపోవాలి, ఈ లోకంలో కొద్ది కాలమే మనం బతికేది అనేది సువార్త ప్రకటించేది. ఈ సువార్త వెలుగు, ఈ సువార్త జ్ఞానము మనుషులకు తెలియకుండా మనుషులు గుడ్డివాళ్ళుగా అయిపోయేటట్టుగా అపవాది మార్చేసింది. గుడ్డివాళ్ళుగా మారిపోయారు. అందుకని వీళ్ళు ఏమనుకుంటారు, చనిపోయిన తర్వాత మళ్ళా ఏదో జన్మ ఉందనో, పిల్లిగానో, కుక్కగానో, ఇంకా మరో పక్షిగానో పుడతామనుకుంటారు. కొంతమంది ఏమిటి అసలు గాలిలో కలిసిపోతుంది, ఏమి ఉండదు, మరణించక ఏమి లేదు, ఇలా అనుకుంటూ ఉంటారు. మరో బ్రతుకు లేదనే భ్రమ కలిగి ఉంటారనమాట. ఈ దేవత అపవాది ఈ భ్రమను పుట్టించి మనుషులందరినీ దేవుని నిజాలు కనపడేటట్టుగా ఉన్న కళ్ళ ముందు ఉన్నటువంటి నిజాలని నమ్మలేని విధంగా సాతానుడు భ్రమ కలిగించి దేవుని వాక్యం గ్రహించనీయకుండా మోసం చేస్తుంది. మరి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా అలాగే భక్తిగా బతికి చనిపోయి పరలోకం వెళ్ళాలి, బతుకుతాం, మళ్ళీ పరలోకానికి చేరుతాం అనేది సువార్త. ఇలా సువార్త ప్రకటిస్తుంటే సమాజం మనుషుల్ని ఏం చేస్తుంది, గేలి చేస్తుంది. అపవాది యేసుని భ్రమపరచడానికి, యేసుక్రీస్తు వారిని కూడా భ్రమపరచడానికి ప్రయత్నం చేసింది. 40 దినాలు ఉపవాసం అయిపోయిమట యేసు ప్రభు వారు మరి అపవాది చేత శోధించబడుచున్నప్పుడు అపవాది ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 4:8-9 వచ్చింది. మత్తయి సువార్త 4:8-9 వచ్చింది. మరలా అపవాది మిగిలి ఎత్తైన కొండ మీదకి ఆయన తోడుకొని పోయి లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్టు వీటన్నిటిని నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా. చూడండి, యేసుక్రీస్తుకి అపవాది రాజ్యాలన్నిటినీ చూపిస్తుంది, వర్చువల్ రియాలిటీతో చూపిస్తుంది. ఏమని? ఈ లోక రాజ్యాలన్నీ నీకు కావాలని ఒక్క నిమిషంలో ఆయనకి చూపించిందంట. అవన్నీ నీకే ఇస్తానని భ్రమపరుస్తుంది, భ్రమపరచాలని చూసింది. కానీ యేసు ప్రభువు అన్నాడు, సాతానా పో, నా ఎదురు నుండి వెళ్ళిపోని దాన్ని గద్దించాడు. కాబట్టి సాతాను యేసుక్రీస్తుని భ్రమపరచలేకపోయింది. యేసుక్రీస్తు అపవాదికి లొంగిపోలేదు. జీవపు డమ్ముతో, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ముతో మోసం చేయాలనుకుంది యేసుక్రీస్తుని, కానీ వల్లగాలేదు. కానీ మనిషిని మాత్రం ఇవి చూపించి మనిషిని మరలుస్తుంది, మనిషి మనసుని మార్పులోకి తీసుకొస్తుంది. తాత్కాలికంగా దేవుడు మన కోసం సృష్టించినటువంటిది ఈ ప్రపంచం చూసి ఇదే నిజమని మనుషులు నమ్మించి పరలోకాన్ని మరిపిస్తూ మనిషిని మోసగిస్తుంది అపవాది. ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది అపవాది భ్రమలో ఉండిపోయి బయటికి రాలేకపోతున్నారు, దేవుని మాటలో నమ్మలేకపోతున్నారు. ఇది సాతానుడు తంత్రముగా మనకి బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11 వచ్చింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11 వచ్చింది. నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రం మనం ఎరుగని వారము కాము. సాతాను తంత్రం, వాడు మోసం చేయటానికి, భ్రమపరచడానికి అనేకమైన ఆలోచనలు మనిషికి కల్పించి దేవుని నుండి దూరం చేస్తూ ఉంటాడు. అయితే మనం అనుభవిస్తున్న ఈ లోకం శాశ్వతం కాదని మన ముందు ఉన్నటువంటి భక్తులు చాలామంది అలాగే అనుకున్నారు. ఒక అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఎలా జీవించారో చూస్తే మనం హెబ్రీ పత్రిక 11:13 వచ్చింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11:13 వచ్చింది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందారు. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశదపరుచుతున్నారు కారా. చూసారా?
అంటే ఈ లోకం అందు కాదు, మనం పరదేశులం, ఎందులో యాత్రికులంగా ఉన్నాం, మరొక లోకానికి వెళ్ళిపోవాలి అనే విశ్వాసంతో వాళ్ళు జీవించారు, మృతి పొందారు, మరొక లోకం కోసం వెతికారు. అలాగే హెబ్రీ పత్రిక 11:10 హెబ్రీ 11:10 దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ ఉండేను. అంటే యాత్రికులంగా కొద్ది కాలం ఉండే ఈ లోకం అందు కాదు, రాబోయే పరలోక పునాదులు కలిగిన పట్టణం, స్థిరమైన పునాది కలిగిన పట్టణం ఉందని చెబుతున్నాడు. కాబట్టి మనం కూడా అలాగా మనోనేత్రాలు వెలిగింపబడిన వారంగా ఉండాలంటే మనకి ఈ లోకము కొద్ది కాలం ఉండేదిగా కనపడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:17 మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండి మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగజేయుచున్నది. అలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇక్కడ కళ్ళ ముందు కాసేపు కనబడే వాటిని చూసి లోకం భ్రమపడుతుంది. కానీ అది మనం బతికున్నంత కాలం, అది అంటే ఇందాక మనం చెప్పిన విఆర్ హెడ్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ ఉన్నంత వరకే ఆ వర్చువల్ వరల్డ్లో ఉన్నట్టు ఉంటాం. ఆనందంతో గెంతులేస్తాం, కేకలేస్తాం. ఎప్పుడైతే ఆ హెడ్సెట్ని తీసేస్తామో యథార్థంగా మనం యథార్థ స్థాయికి వస్తాం, అక్కడ ఏమీ ఉండదు. అలాగే ఆత్మదేహంలో ఉన్నంతకాలం లోకాన్ని చూసి భ్రమలో ఉంటే, ఏది నా ఆస్తులు, నా భూమి, నా భార్య, నా పిల్లలు అని అనుకుంటే, చనిపోయినప్పుడు ఎప్పుడైతే ఆత్మీయ దేహాన్ని విడిచిపెడుతుందో అప్పుడు ఈ లోకమంతటిని చూసి, నేను 60-70 సంవత్సరాల కాలంలో ఏంటి ఇలా జీవించాను, అనిత్యమైన వాటి కోసం ప్రాకిలాడానని అక్కడ దేవుడి దగ్గర, అంటే అక్కడ చనిపోయిన తర్వాత అవమానం పొందాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఈ భూమి మీద ఉన్నవన్నీ తాత్కాలిక బంధాలు, ఇవన్నీ వర్చువల్ టెక్నాలజీ. దీన్ని చూసి మనం మోసపోకూడదు. అమాయక జనాన్ని చూసి నవ్వుకుంటుంది అపవాది. ఎందుకు? వాడి భ్రమలో మనుషులు మునిగిపోయారని సంతోషిస్తుంది. మన కళ్ళకు ఎవరో కొంతమందిని భ్రమలో ఉండి ఆనందపడుతున్నట్లు చూపించింది, కానీ అపవాది అసలు వాళ్ళు ఎవరు కూడా చచ్చిపోయి సుఖంగా లేరు. కనుక యేసుక్రీస్తుకి అయితే అంతా తెలుసు కాబట్టి తాను వచ్చినటువంటి నిజాన్ని గుర్తుపెట్టుకున్నాడు. పరలోకమే నిజమైన లోకం అని, ఈ లోకంలో జరిగేదంతా కళ అని, అదంతా ఒక నటనా ప్రపంచం, రంగుల నటనా ప్రపంచం అని అనుకొని ఆయన ఈ లోకంలో జీవించాడు. కాబట్టి మనం కూడా మరణించగానే ఒక కళ లాంటి ఈ లోకం అంతా కూడా చెదిరిపోతుంది. కళ లాంటి జీవితం, కళ అంతా చెదిరిపోయినట్టుగా, కళల ప్రపంచంలో మనిషి ఇక ఉండడేక. దాన్ని చూసి మోసపోకుండా మన కళ్ళకి ఎప్పుడు పరలోక మార్గాన్ని చూపించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3:20 మనం చూస్తే, ఇలా కలగాలంటే మనం ఏం చేయాలంటే ఫిలిప్పీ 3:20, ఫిలిప్పీ పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాం. ఇక్కడ మన పౌరస్థితి పరలోకం, అంటే మనం నివసించవలసినది, మనం స్థిరంగా ఉండవలసినది పరలోకము. మనం అక్కడికి వెళ్ళిపోవాలని చెబుతున్నాడు. అలాగే హెబ్రీ 13:14 హెబ్రీ 13:14 నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూస్తున్నాము. నిలబడే పట్టణం కాదు ఇది, ఈ లోకం. రాబోయే లోకం పరలోకము, అది స్థిరమైనది, ఉండబోవునది. ఇది నిలవబడేది కాదు, ఇది నిలిచేది కాదు. రాబోయే లోకం పరలోకమే నిలబడే ఉండేది. ఇలాంటి వాక్యాలతో మనం
అపవాది కలిగించినటువంటి అంధత్వాన్ని వాక్యమని ఖడ్గంతో తొలగించేసుకొని మనము నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి. అబద్ధాలు నమ్మకుండా వాస్తవాన్ని తెలుసుకోవాలి. కీర్తనలో 17:15 కీర్తనలో 17:15 కీర్తనలో 17:15 నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును. కాబట్టి దేవుని యొక్క ఆలోచన, దేవుని స్వరూప దర్శనంతో నేను నీతి గలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకొందును అంటున్నాడు. అంటే మేల్కోవటం అంటే ఇది చనిపోయిన తర్వాత పునరుద్ధానానికి సంబంధించింది. నీతిగా బతికితే, దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తే ఆ యొక్క రాబోయే నిజమైన లోకము దానిలో ప్రవేశిస్తాం, దేవుణ్ణి చూస్తాం, దేవుడి దర్శనం చేస్తూ ఉంటాం, మన ఆశ తీరుతుంది. ఈ లోకంలో కొద్ది కాలం ఉండి కలల ప్రపంచం నుండి మనం విడిపించబడి నిత్య జీవంలోనికి, ఈ మాయలో నుంచి మనం బయటపడి మహాలోకంలోనికి ప్రవేశిస్తాం. లేకపోతే ఈ లోకంలో ఇదే లోకం అనుకొని ఈ లోకము మాయలో చిక్కుకొని దేవుని మాట పక్కన పెడితే భ్రమ పుట్టించే దేశమైన పాతాళానికి మనిషి జారిపోతాడు. భ్రమల్లో, ఈ లోకంలో భ్రమలో ఉండి జీవించాడు కాబట్టి చచ్చినప్పుడు కూడా భ్రమ పుట్టించే లోకం అది పాతాళం, అందులోకి జారిపోతాడు. కాబట్టి అలా ఉండకుండా మనం క్రీస్తు వలె పరలోకముకు వెళ్ళే గొప్ప ఆలోచనలో ఆ ప్రపంచానికి మనం సిద్ధపడాలి. ఇది ఈ పాఠం.